హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి. మీరు చూసిన తిరుపతి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రెడ్మీ నోట్ 4లో కొత్త వచ్చిన అప్డేట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడ్మీ నోట్ 4లో మనకు MIUI 10 రావడం జరిగింది. అది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అన్ని ఫోన్లకు వచ్చింది. రెడ్మీ నోట్ 4, రెడ్మీ నోట్ 3 ఇట్లా కొన్ని ఫోన్లకి ఈ మధ్య వచ్చింది. సో ఈ రోజు నేను ఆ వీడియోని అప్డేట్ ఎలా చేయాలో చూపిస్తాను. అదేవిధంగా అప్డేట్ అయినాక కొత్త ఫీచర్స్ ఏమున్నాయి, అసలు కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ అయ్యాయా అని కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, అయితే మీరు ముందు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో ఇక్కడ అబౌట్ ఫోన్ కనిపిస్తుంది కదా పైన, ఈ అబౌట్ ఫోన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 9.6 MIUI 9.6 స్టేబుల్ వర్షన్ ఉంది. మీకు ఇక్కడ కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇది ఆండ్రాయిడ్ 7.0 వర్షన్ మీద నాకౌట్ మీద రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని అప్డేట్ చేసి చూద్దాం ఒకసారి. మన ఇక్కడ సిస్టమ్ అప్డేట్ ఉంది కదా, సో సిస్టమ్ అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూద్దాము. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే MIUI 10 అప్డేట్ అనేది మనకి అవైలబుల్లో ఉంది. సో ఈ అవైలబుల్ అనేది ఇప్పుడు నేను MIUI 10ని డౌన్లోడ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాను. నేను ఇది మీకు మొత్తం ఫార్వర్డ్ చేసి చూపిస్తాను. సో మీరు కంప్లీట్గా ఇన్స్టాల్ అయ్యాక చూడండి. ఒకవేళ మీకు MIUI అప్డేట్ ఇట్లా రాకపోతే కనుక మీరు ఒకసారి డాటాని ఆఫ్ చేసి ఏదైనా వైఫై ఉంటే వైఫైని కనెక్ట్ చేయండి. కొందరికి ఇప్పటికీ అప్డేట్ రాలేదు, నాకు చాలామంది చెప్పారు. సో అప్డేట్ మీకు రానప్పుడు ఏం చేస్తారంటే మీరు వైఫైని కనెక్ట్ చేసుకొని వైఫైని కనెక్ట్ చేసి చూపిస్తుంది. నాకు నెట్ ద్వారా నాకు రాలేదు. నేను 19th రోజు, అంటే ఈరోజు 19th రోజు నేను ఇది ఈరోజు మార్నింగ్ చేసేటప్పుడు నాకు రాలేదు. సో మధ్యాహ్నం వరకు నేను ఏం చేశానంటే వైఫైని కనెక్ట్ చేశాను. సో వైఫైని కనెక్ట్ చేసి రావడం జరిగింది. సో మీరు కూడా వైఫైని కనెక్ట్ చేయండి. సో ఇది నేను అప్డేట్ చేశాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక నేను అప్డేట్ చేశాను. అప్డేట్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఏం లేదు, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ పైన చూసుకుంటే అబౌట్ ఫోన్లో ఇప్పుడు నేను చూపిస్తుంది చూడండి. ఇది ఆండ్రాయిడ్ 7.0 మీద రన్ అవుతుంది. సో దీనిలో మనకి 8 ఒరియో అయితే రాలేదు, జస్ట్ MIUI 10 అయితే మనకు అప్డేట్ అయితే అయ్యింది. సో ఈ స్టేబుల్ వర్షన్ అంటే ఎలాంటి మనకు మన వేరే వాయిస్ కాకుండా మనకు స్టేబుల్లో వచ్చింది. సో ఇది అఫీషియల్. సో దీనిలో మనం చూద్దాము అసలు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఏంటో. సో కంప్లీట్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇక్కడ క్యాలెండర్ చూసినట్లయితే క్యాలెండర్లో కొత్త లుక్ అయితే వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదైతే క్యాలెండర్ అయితే కొంచెం చేంజ్ అయింది. సో నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే సో ఇప్పుడు మనం క్లాక్ చూద్దామండి. సో క్లాక్లో మనకి చాలా చేంజెస్ అయితే వచ్చాయి. సో మనకి ఏంటంటే కొంచెం లుక్ అయితే చేంజ్ అయింది. ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు అలారం, క్లాక్, స్టాప్ వాచ్, టైమర్ అని. ఇక్కడ టైమర్ అనేది కొత్త ఆప్షన్ ఇచ్చాడు మనకు. సో ఇంతకుముందు అయితే మనకు మిగతా ఈ స్టాప్ వాచ్ ఇవన్నీ ఉన్నాయి. కొన్ని టైమర్లో మనము ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తున్నాయి ఫారెస్ట్, సమ్మర్ నైట్, బీచ్ అని చెప్పేసి. సో అదేంటంటే ఇప్పుడు మనం ఇది టైమింగ్స్ అండి. సో ఇప్పుడు మనం ఒక 5 minutes పెట్టుకొని ఫారెస్ట్ మీద క్లిక్ చేసామనుకోండి, మన 5 minutes వరకు ఫారెస్ట్లో ఉన్న సౌండ్ మాత్రం మన చెవి దగ్గర వినిపిస్తుంది. అంటే మీరు పడుకునే ముందు ఇప్పుడు కొందరికి అలవాటు ఉంటుంది ఫారెస్ట్లో ఉన్నట్టు సౌండ్ వినాలని, కొందరు సమ్మర్ నైట్ అంటే ఇంటి ముందు బయట పడుకుంటే ఎలా ఉంటుంది, కొందరు బీచ్లో సౌండ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఉంటాయి. సో ఇక్కడ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో దానికి తగ్గట్టుగా అంటే ఆ బీచ్ మీద క్లిక్ చేస్తే మీరు 5 minutes పెట్టుకుంటే టైమర్ 5 minutes దాకా బీచ్ సౌండ్ వస్తుంది. సో ఈ విధంగా మీకు కొత్త అప్డేట్ అయితే దీనిలో రావడం జరిగింది. మీరు ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాలిక్యులేటర్ అండి. క్యాలిక్యులేటర్లో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కరెన్సీ కన్వర్టర్ ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మోట్ గేజ్ అని కొత్తగా వచ్చింది. సో ఈ మోట్ గేజ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు టోటల్ అని చెప్పేసి 10K అంటే మీరు ఇప్పుడు ఎవరికన్నా మీరు ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారు కదా. సో మీరు ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తే అది 2% ఇస్తారా 3% ఇస్తున్నారా మీరు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు 1 yearకి ఎంత అమౌంట్ అవుతుంది, 2 yearsకి ఎంత అమౌంట్ అవుతుంది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి రీపేమెంట్ మెథడ్ అని, అంటే మీకు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ ఎట్లా అని అదొకటి రాసుకోండి. మోర్ట్గేజ్ పీరియడ్ 1 year 2 year అది 2 రోజులు. తర్వాత ఫస్ట్ పేమెంట్ అంటే మీ ఫస్ట్ పేమెంట్ ఎప్పుడైంది, ఇంట్రెస్ట్ 2% 3% ఎంటర్ చేసి మీరు ఓకే కొడితే మీకు ఇట్లా రిజల్ట్ పెడుతుంది. అంటే మీకు మంత్లీ ఎంత ఇవ్వాలి, ఇట్లా వీక్లీ ఎంత ఇవ్వాలి, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఎంత పడుతుందని క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇది ఒకటి కొత్త అప్డేట్ అయితే దీనిలో రావడం జరిగింది. సో ఇక్కడ మీరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి కెమెరా ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం ఫోటో చూసుకోవచ్చు. సో ఇక్కడ ఫోటోలో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చూడండి మీరు పోర్ట్రేట్ మోడ్లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పోర్ట్రేట్, నైట్ మోడ్, తర్వాత నైట్ పోర్ట్రేట్. సో ఇక్కడ చాలా ఉన్నాయి, సన్సెట్ అని చెప్పేసి. సో చాలా ఆప్షన్స్ అయితే మనకు రావడం జరిగింది. కొంచెం రెడ్మీ నోట్ 4లో ఉన్న కెమెరా కన్నా దీనికైతే ఆప్షన్స్ అయితే చాలా పెంచారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టైల్ అని చెప్పేసి ఉంది కదా, మీకు పైన కనిపిస్తుంది అంటే క్లిక్ చేశాను. మీకు సర్కిల్ ఉంది కదండి, ఇక్కడ సర్కిల్ అని చెప్పేసి క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మీరు నేను చేతి కిందికి పెడుతున్నాను, కిందికి పెడితే ఇక్కడ మీకు బ్లర్ అవుతుంది, నా చేతి మీకు కనిపిస్తుంది క్లారిటీగా. అదే మధ్యలో మాత్రం క్లారిటీ కనిపిస్తుంది. ఇక్కడ కింద పెడితే మాత్రం కనిపించదు, చూడండి ఆ మధ్యలో మాత్రమే కనిపిస్తుంది క్లారిటీగా. సో నెక్స్ట్ మనం క్లిక్ చేస్తే ప్యారలల్ అండి. సో ప్యారలల్ అంటే మధ్యలో చేతి పెడితే మాత్రం మంచిగా వస్తుంది, పైన చేతి పెడితే చూడండి బ్లర్ వస్తుంది. మీకు పైన చేతి కింద చేతి పెడితే మీకు ఏం కనిపించట్లేదు, మధ్యలో పెడితే మాత్రం క్లారిటీ కనిపిస్తుంది. సో అది ప్యారలల్ అండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్ట్రైటన్. సో ఈ స్ట్రైటన్లో ఏంటంటే మనం
ఫోన్ ఎలా అంపినా కూడా మనకి స్ట్రెయిట్ కనబడతాయి. అంటే ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా సినిమాకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా రద్దీలో ఫోటో తీయాలనుకున్నప్పుడు మీరు ఇది ఆప్షన్ ఆన్ చేసుకోండి. మీరు ఫోన్ ఏ యాంగిల్లో తీసినా కూడా మీకు స్ట్రెయిట్‌గా ఫోటో రావడం జరుగుతదండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒకటి తీసి చూపిస్తాను చూడండి. ఈ స్ట్రెయిట్‌గా ఇప్పుడు చూడండి నేను ఎంత అంపినా కూడా అలానే వస్తదన్నట్టు. ఒకసారి ఒక ఫోటో తీసి చూపెడతాను. సో మీరు ఫోటో చూసుకోవచ్చు చూడండి. సో స్ట్రెయిట్‌గా వచ్చింది. నేను ఎలా తీసినా కూడా మీకు స్ట్రెయిట్‌గా రావడం జరిగింది. సో ఆ విధంగా మీకు ఎంత ఫోన్ అంపినా కూడా స్ట్రెయిట్‌గా వస్తది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సీన్స్ అండి. సో దీనిలో సీన్స్ అయితే చాలా ఉన్నాయి. సో వైల్డ్, ఫైర్ ఇలా చాలా వచ్చాయి. దాని తర్వాత బ్యూటీలో బ్యూటీ ప్రో, బ్యూటీ ప్లస్ ఇలా చాలా ఆప్షన్స్ ఇచ్చాడు. అదేవిధంగా హెచ్హెచ్టీ అని చెప్పేసి సో ఇందులో అయితే చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో కెమెరా అయితే అబ్సల్యూట్లీ పక్కా కొంచెం ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. క్లారిటీ కానీ ఆప్షన్స్ కానీ చాలా పెట్టాడు. ఈ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి దీనిలో. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్వేర్లో ఫోటో తీయొచ్చు, అదేవిధంగా పనోరమాలో తీయొచ్చు మనకు, అదేవిధంగా మాన్యువల్లో అయితే మనం వైట్ బ్యాలెన్స్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఐఎస్ఓ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఐఎస్ఓ 100 నుంచి అయ్యి పెంచుకోవచ్చు. 100, 200, 400 ఇట్లా చాలా ఉంది. సో 100 పెడితే మాత్రం మొత్తం బ్లాక్ అవుతుంది. సో మీరు ఈజీగా చూసుకోవచ్చు. దాని తర్వాత మీరు చూడండి 100 పెడితే చాలా బ్లాక్ అయిపోతుంది. అదే 200, 300 ఇట్లా పెడితే పెరుగుతుంది. సో ఆటో పెట్టుకుంటే అది ఆటోమేటిక్ ఫోకస్ అవుతుంది. సో మాన్యువల్ కూడా మనం తీసుకోవచ్చు, లేదంటే ఆటో పెట్టుకోవచ్చు. అదేవిధంగా వీడియో చూసుకున్నట్లయితే దీనిలో మనం స్లో మోషన్లో తీయొచ్చు. తర్వాత దీనిలో క్లారిటీ చూసుకున్నట్లయితే మాత్రం మనకు 1080p 30 ఫ్రేమ్స్ వరకు ఇవ్వడం జరిగింది. అండ్ 60 ఫ్రేమ్స్ కూడా మనకి యాడ్ చేయడం జరిగింది. సో 1080pలో ఇవి నేను 1080p పెట్టి ఒకసారి 30 ఫ్రేమ్స్ చూస్తున్నాను. సో ఇది చూడండి. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా. సో ఈ వీడియోలో నేను మేజర్గా చేంజ్ అయిన కొన్ని మంచి ఫ్యూచర్స్ మాత్రం చెప్పాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ మాత్రం కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. నేను కూడా మీకు ఆ వీడియోస్ మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.